దేశంలో ప్రజాస్వామ్య లౌకికవాదంను అగౌరవపరుస్తున్నారని సిపిఐ ఆరోపించింది. ఓ రిపోర్ట్. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ రాజ్యాంగాన్ని లౌకికవాదాన్ని రూపుమాపేందుకు నిరంకుశతత్వంగా ముందుకు వెళ్తోందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య విమర్శించారు. ఆదివారం మంగళగిరి పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏరియా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాసయ్య కూడా మాట్లాడుతూ 139వ మేడే దినోత్సవం వాడవాడలా ఘనంగా నిర్వహించాలని వారు అన్నారు. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతోందని, సమ్మెను జయప్రదం చేయాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక వర్గంలోకి, ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని వారు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా సిపిఐ మండల కార్యదర్శి జాలాది జాన్బాబు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి నందం బ్రహ్మేశ్వరరావు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు, కటారి జేసుదాస్, తుడుమెల్ల వెంకటయ్య, జవ్వాది సాంబశివరావు, పంతగాని మర్యాదాసు, ఉడత శ్రీనివాసరావు, ఉయ్యాల సత్యనారాయణ, ఆర్దుల వెంకటరామయ్య, బాపనపల్లి శ్రీనివాసరావు, ఎస్కే కరీముల్లా, సాంబశివరావు, నరేంద్ర, శివ, గోహార్, జానీ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు యొక్క రక్తతర్పంతో ఏర్పడినటువంటి మేడేని కార్మిక వర్గం మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది. దానిలో భాగంగా ఈ నియోజకవర్గంలో అన్ని కార్మిక వర్గాలు వామపక్షమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క జెండాలు రెపరెపలాడే విధంగా మేడేని జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మేడే ఉత్సవాలని బ్రహ్మాండమైన వాతావరణంలో మే 1వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మే 20వ తారీఖున కార్మికుల యొక్క దేశవ్యాప్త సమ్మెని అన్ని కార్మిక పక్షాలు సమ్మె చేయడానికి కొనుక్కున్నాయి. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినాక కార్మికులు సాధించుకున్నటువంటి స్వతంత్రం ముందు కార్మికుల పోరాటం చేశారు. కార్మికులు స్వతంత్రానికి ఆ రోజు మంచి భూమి పోషించారు భారతదేశంలో. చూడండి, కార్మికుల యొక్క హక్కుల్ని 44 చట్టాలని చేసుకుంటే వాటిని 4 కోళ్లు చేస్తూ వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ చేసే విధంగా ఈరోజు చేసినటువంటి శ్రమ దోపిడీ చేస్తూ ఈ యొక్క పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి, పారిశ్రామికవేత్తలకి వీళ్ళని పనిని కూడా 8 గంటల పని ఈరోజు పనికి 12 గంటలైంది, 15 గంటలు ఒక క్రమబద్ధ లేని విధంగా ఈ యొక్క చట్టాలు అవలంబిస్తున్నాయి. నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం తిరోగమన పాలవుతుంది. ఎందుకంటే ఇటు కార్మిక వర్గం మీద, రైతాంగం మీద, చిన్న సన్న తరగతి పరిశ్రమల మీద ఉక్కుపాదం మోపుతూ వాళ్ళని బ్రతకలేని పరిస్థితులు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలను తిప్పికొట్టాలని చెప్పేసి అది రేపు మేడేతో కార్మిక వర్గం కూడా కదం తొక్కేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత 39 సంవత్సరాల క్రితం 139 సంవత్సరాల క్రితం కార్మికులు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళు చేయాల్సినటువంటి పని దినాల కోసం, వాళ్ళకు కావాల్సినటువంటి సంక్షేమం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేసి, ఎంతోమంది మేధావులు, కార్మిక నాయకులు ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్న హక్కులు మొత్తం కూడా కార్మిక కోడ్ల రూపంలో మొత్తం కూడా హరించినటువంటి పరిస్థితులు ఉన్న దేశంలో దాపరించాయి. ఆ 8 గంటల పని దినాన్ని కేంద్రీకృతమైంది. అందుకని ఇవాళ శ్రమజీవులకు తగిన వేతనం, కనీస వేతనాలు కావాలని వర్గం మేడేని ఎంతో ఉత్సవంగా జరుపుకుంటున్నాం. దాంట్లో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మేడే పండగ వచ్చింది, ఎర్రెర్రని జెండా ఎగిరింది, మేడే పండుగ వచ్చింది, ఎర్రెర్రని జెండా ఎగిరింది, కార్మికులంతా ఏకం కండని కథన శంఖమును ఊదింది, కార్మికులంతా ఏకం కండని కథన శంఖమును ఊదింది, మేడే 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 నేడే 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 మేడే పండగ వచ్చింది, ఎర్రెర్రని జెండా ఎగిరింది అంటూ కార్మిక వర్గం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మంగళగిరి ప్రాంతంలో కదం తొక్కాలని సిపిఐ పార్టీ